వట్టిపోయిన చిన్న నీటి వనరులకు కొత్త కల వచ్చింది. గొలుసుకట్టు చెరువుల పుణ్యమా ఒకప్పుడు తెలంగాణ పైరు పంటలతో కళకళ్లాడింది. క్రమంగా నిర్లక్ష్యానికి గురైన చెరువులపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో వందల చెరువులు జలనిధులుగా మారిపోయాయి. మహబూబ్నగర్ జిల్లాలో మిషన్ కాకతీయపై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని ఎక్కువ చెరువులున్నది మహబూబ్నగర్ జిల్లాలోని 7,347 చెరువుల్లో మిషన్ కాకతీయ కింద 2 విడతల్లో దాదాపు 3,000 చెరువులు బాగు చేయాలని సర్కార్ నిర్ణయించింది. మొదటి దశలో 1,074 చెరువుల పునరుద్ధరణ పనుల కోసం 287 కోట్లు మంజూరు చేశారు. మొదటి దశలో తీసుకున్న చెరువుల్లో 1,051 చెరువుల పనులు ప్రారంభించగా 956 చెరువుల వర్క్స్ పూర్తయ్యాయి. రెండో విడత 1,530 చెరువులు పటిష్టం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి 424 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. 1,469 చెరువుల పనులకు సంబంధించి అనుమతులు లభించాయి. భూగర్భ జలాలు పెంపొందించి ఆయకట్టును స్థిరీకరించాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ చేపట్టారు. చింతల చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఈసారి కాలువ నుంచి భీమా ఫేజ్ 2 నుంచి ఇప్పుడు రైతులు చాలా ఆనందంగా ఉండరు. ఇంతకు ముందు చాలా కరువు ఉండే, నీళ్లు లేకపోయా. ఈసారి ఈ చెరువుకు నీళ్ళు వచ్చినందుకు ఒక 500-600 ఎకరాలు ఈ మిషన్ కాకతీయ అనే పని వల్ల చెరువుకు చాలా మరమ్మతు మంచిగా జరిగింది. దీని కింద ఉన్న రైతులు పొలాలకు ఒక 300 ఎకరాల దాకా దాదాపుగా 300 ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. ఇప్పుడు మిషన్ కాకతీయ వచ్చి పూడిక తీయడం వల్ల మా చెరువులోకి నీళ్ళు వచ్చినాయి, పంటలు బాగా పండుతున్నాయి. అయితే ఈ చెరువు కింద ఉన్నటువంటి పొలాలు కానీ బోర్లు కానీ బూటెక్కినాయి. పొలాలు అందరూ చాలా మంది మొత్తం రైతులంతా వచ్చేను వేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు త్రాగానికి కూడా ఇబ్బందిగా ఉండే. అయితే ఇప్పుడు ఈ యొక్క మిషన్ కాకతీయ వల్ల ఈ పూడిక తీసినందువల్ల మా గ్రామానికి నీళ్లు త్రాగానికి కూడా సస్యశ్యామలమైనవి. చెరువుల్లో పేరుకున్న పూడిక తీయడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం, కాలువల నిర్మాణం, తూములు, పశువులకు తాగునీటి ఏర్పాటు లాంటి పనులు చేపట్టారు. మొదటి విడత పనులు పూర్తయ్యాక కురిసిన వానలతో వందల చెరువులు నిండు కుండలయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత చెరువులు నిండడంతో రైతుల కంట వెలుగులు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 446 చెరువులు 100% నిండినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ చెరువుల కింద వరి, వేరుశెనగ లాంటి పంటలు సాగవుతున్నాయి. మిషన్ కాకతీయ వలన చాలా లాభాలే ఉన్నాయి. ఎందుకంటే మనము చెరువు తీసినాం కదా, మట్టి తీసినప్పుడు ఎట్లా ఉంటుందంటే గుంత బాగా లోతు అయింది అన్నట్టు. దాని నుంచి గ్రౌండ్ వాటర్ కూడా బోర్లకు కానీ దాంట్లో కానీ పెరగడం జరిగింది. అంటే మిషన్ కాకతీయ చాలా మంచిది అన్నట్టు. తర్వాత పొలాలకు కూడా ఇప్పుడు లోతు అయితే నీరేమో స్టోరేజ్ అవుతుంది అన్నట్టు. దాని వలన పొలాలకు కూడా వాడుకోవడానికి మంచిగా ఉంది. ఈసారి పుష్కలంగా వర్షాకాలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి బావులు ఊటు చాలా ఎక్కువయ్యి ఎప్పుడైనంతా కూడా ఈసారి ఎక్కువ వరి కూడా వేసుకున్నాం. మేము ఉన్నది ముగ్గురము పాలెలో, ముగ్గురం ఏడ ఇంత లేకుండా కాస్త చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఉంది ఈసారి. ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉన్నాం మేము రైతులం. మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువుల కింద 76,000 ఎకరాల ఆయకట్టు ఉంది. గత 10 ఏళ్లలో చెరువుల్లోకి నీరు రాక 5% ఆయకట్టు కూడా సాగులోకి రాలేదు. 2013 నుంచి 3 ఏళ్ల పాటు జిల్లాలో కరువు ఉంది. 2015లో జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆ ప్రాంతంలోని చెరువుల కింద మాత్రం 30,000 ఎకరాలు సాగయ్యాయి. ఈసారి నుంచి వానలు పడి చెరువుల్లోకి నీరు చేరడంతో రబ్బీలో సాగు విస్తీర్ణం బాగా పెరగనుంది. చెరువు ఇంతకుముందు సారి ఇబ్బంది ఉంది చాలా. రిపేర్ చేసి మిషన్ కాకతీయ వచ్చినాక చెరువు పుట్టిక వేసిండ్రు. అలుగు రిపేర్ ఉండే, చాలా నీళ్ళన్నీ లీకేజ్ అయిపోతున్నాయి. లీకేజ్ అవ్వాలన్నా నీళ్ళన్నీ వేస్ట్ పోతున్నాయి. ఇప్పుడు అది చేసినందుకు మిషన్ కాకతీయ వచ్చినాక చెరువు బాగా అయింది, ప్లస్ తూము బాగా అయింది, కట్ట కూడా పెంచేసారు, చెట్లు కూడా వికేశారు. చాలా నీట్గా అయింది సార్. అది 2 నెలల క్రితమే చెరువు నిండేసింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే నిండింది. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. మొదటి విడత పనులు పూర్తయిన చెరువుల కింద పంటలు వేసుకున్నారు. హన్వాడ మండలంలోని కిష్టంపల్లి, షేక్పల్లి చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. కిష్టంపల్లి చెరువు కింద 100 ఎకరాలకు పైగా సాగవుతోంది. షేక్పల్లి కింద వేపూరు, అయోధ్య నగర్, గొండియాలలోని 200కు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతంలో ఈ చెరువు కింద 50 ఎకరాలు కూడా సాగయ్యేది కాదు. వనపర్తి డివిజన్ లోని చింతల చెరువు, కడుకుంట్ల పెద్ద చెరువు నీటితో కలకల్లాడుతున్నాయి. చింతల చెరువు కింద కడుగంట్ల గ్రామానికి చెందిన 500 ఎకరాలు, పెద్ద చెరువు కింద రాణిపేట, ముమ్మాలపల్లి, బూత్కూరులోని 1000 ఎకరాలు సాగవుతున్నాయి. ముందు కాకతీయ పని నడిచినాక లోతు కూడా చెరువులో నీళ్లు కూడా ఎక్కువ మలుస్తున్నాయి. అంతకుముందు అంత పెద్ద లేకుండా నీళ్లు. ఇప్పుడు కాలం మంచిగా అయింది కాబట్టి ఫుల్ కాలం మాత్రం మనకు. ఈ బోర్లు కానీ అన్నీ మంచిగా అయినాయి. ఇప్పుడు బోర్లు కూడా ఎక్కువైనాయి. నీళ్ళు చెరువులోకి వెళ్ళి నిండైనందుకు. బుడ్డలు, వడ్లు ఎక్కువ
మిట్ట పొలాలు ఉంటేనేమో కందులు, జొన్నలు, మక్కలు ఇవి వస్తాయి. చెరువులు నిండటం అనేది 10 ఏళ్ల కిందటి మాట. తిరిగి ఇంతకాలానికి పూర్తిగా నిండిన చెరువులు చూస్తున్నారు రైతులు. ఈసారి చెరువుల కింద 2 పంటలకు నీరందుతుందని రైతులు సంతోషంగా ఉన్నారు.